హలో అండి. వెల్కమ్ టు బ్రాడ్ స్మైల్స్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే ట్రంప్ అన్నౌన్స్ టారిఫ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒకవైపు స్టాక్ మార్కెట్లు కూడా ప్రభావితమయ్యాయి. అయితే ఇవి ఏ దేశాలకు ఎంతెంత ప్రభావితమయ్యాయి అనేది ఒకసారి చూద్దాం. భారతదేశానికి మాత్రం 26% విధించడం జరిగింది టారిఫ్. చైనా నుండి వచ్చే వస్తువులపై 34%, యూరోపియన్ యూనియన్ నుంచి 20% విధించడం జరిగింది. ఇక భారత్పై దీని యొక్క ప్రభావం చూస్తే భారత్పై 26% విధించడం జరిగింది. ట్రంప్ ట్రేడ్ వార్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. అనుకున్నంత పనిచేశారు ట్రంప్. భారత్పై 26% ప్రతీకార సుంకాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టుగా ప్రకటించిన భారత్పై 26% విధించారు. దీనికి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అమెరికాపై భారత్ 52 వరకు సుంకం విధిస్తుందని, అందువల్ల భారత్పై అమెరికా 26% సుంకం విధిస్తుందని ట్రంప్ చెప్పారు. దిగుమతి చేసుకునే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తామని, 60% దేశాలలో అదనపు పన్నులు విధిస్తామని తెలిపారు. భారత ఉత్పత్తులపై అమెరికా పరస్పర సుంకాలు విధించడం వల్ల అనేక రంగాలలో ఈ ప్రభావం పడుతుంది. ఇతర దేశాలు తమపై విధిస్తున్న సుంకాలపై తాము సగమే విధిస్తున్నట్టుగా ట్రంప్ ప్రకటించారు. అమెరికా భవిష్యత్తు అమెరికా చేతుల్లోనే ఉందన్నారు. ఈ జాబితాలో సగం విధిస్తున్నట్టుగా వెల్లడించడం జరిగింది. భారత్ గురించి మాట్లాడుతూ ఆయన మోదీ తనకు గొప్ప స్నేహితుడని, కానీ భారత్ అమెరికాతో సరిగా వ్యవహరించడం లేదన్నారు. భారత్పై ఇకపై తాము 26% సుంకాలు విధిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆటోమొబైల్స్ మీద ఎంత శాతం అంటే 25% విధించడం జరిగింది భారత్పై. దిగుమతులపై వియత్నాంలో 46%, జపాన్కి 24%, బ్రెజిల్ 10%, ఇండోనేషియాపై 32% విధించడం జరిగింది. ఆటోమొబైల్స్పై 25% సుంకాన్ని విధించిన ఆయన ఆటో విడిభాగాలపై కూడా అదే సుంకాన్ని ప్రకటించారు. ఆటోమొబైల్స్ పైనే కాకుండా విడిభాగాలపై కూడా అదే సుంకాన్ని ప్రకటించారు. ఈ ఆటోమొబైల్స్పై కొత్త సుంకం ఏప్రిల్ 9 నుంచి, అదేవిధంగా ఆటో విడిభాగాలపై మే 3 నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది ఈ టారిఫ్ అనేది. ఈ సుంకాలు ఆయన ఒక గడువు ఇచ్చారు, మే 3వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది అని. ఈ అమెరికాకు దిగుమతి అవుతున్న మోటార్ సైకిళ్లపై 2.4% సుంకాలు ఉన్నాయి. అయితే థాయిలాండ్, ఇతర దేశాలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వాటిపై 60%, భారత్ 70%, వియత్నాం 75% సుంకాలు విధిస్తున్నాయి. అందుకే అన్ని విదేశీ ఆటోమొబైల్స్పై 25% సుంకాలు ఈ అర్ధరాత్రి నుంచే విధిస్తున్నామని ట్రంప్ ప్రకటించడం జరిగింది. అమెరికాకు ఇది ఒక పునర్జన్మ లాంటిది అని ఆయన వ్యాఖ్యానం చేయడం జరిగింది. వాణిజ్య విషయానికి వస్తే కొన్నిసార్లు స్నేహితులు శత్రువుల కంటే అధ్వానంగా ఉంటారని ట్రంప్ మాట్లాడారు. ఈ విషయంలో ప్రోత్సహించడానికి, వ్యాపారంలో ఉంచడానికి చాలా దేశాలకు సబ్సిడీలు ఇస్తున్నామన్నారు. ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుందన్నారు. అమెరికాకు ఈరోజు పునర్జన్మ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మాపై సుంకాలు విధించే దేశాలపై తప్పకుండా సుంకాలు విధిస్తామని చెప్పారు. ఇప్పుడు అమెరికా మరింత ఎదగడానికి అవకాశం వచ్చిందన్నారు. ఇలా చాలా విధంగా అమెరికా గురించి ఆయన అమెరికా డెవలప్మెంట్ గురించి ప్రసంగించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి భారతదేశాన్ని అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ గారు టారిఫ్ కింగ్ అని పిలిచారు. భారతదేశంలో ఏదైనా అమ్మడం చాలా కష్టమని ఆయన ఫిబ్రవరిలో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు ట్రంప్ సుంకం రేటును ప్రకటించినప్పుడు సుంకం విధించిన జాబితా కూడా విడుదల చేశారు. దీనివల్ల భారతదేశానికి కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సుంకం విధించని జాబితాలో కొన్ని వస్తువుల్లో ముఖ్యంగా
ఫార్మా రంగాన్ని మినహాయించడం జరిగింది. ఈ ఫార్మా రంగం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఈ సుంకాల నుంచి కొన్ని వస్తువులను మినహాయించినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటన తెలిపింది. ఫార్మా ఉత్పత్తులతో పాటు ఇందులో సెమీ కండక్టర్లు అంటే చిప్స్, చెక్క వస్తువులు, రాగి, బంగారం ఉన్నాయి. ఈ జాబితాలో అమెరికాలో కూడా అందుబాటులో లేని ఎనర్జీ ఉత్పత్తులు, కొన్ని ఖనిజాలు కూడా ఉన్నాయి. అల్యూమినియం, స్టీల్ కూడా ఈ లిస్టులో రావడం జరిగింది. ఇకపోతే పేపర్ ఉత్పత్తులు, ఇన్సులిన్, విటమిన్స్ అంటే విటమిన్స్లో ఉండే అన్ని టైప్స్, విటమిన్ ఏ, బి, విటమిన్ B1, విటమిన్ B2, విటమిన్ B5, B6, B12, విటమిన్ సి, ఈ, ఫోలిక్ యాసిడ్, నియాసినమైడ్, అదేవిధంగా ట్రాన్సిస్టర్లు, పేపర్కి సంబంధించింది పేపర్ బోర్డ్స్, బ్రోచర్స్, ఇతర పేపర్ ఉత్పత్తులు, డ్రాయింగ్ మ్యాప్స్, హైడ్రోగ్రాఫిక్స్, గ్లోబ్స్, మ్యాప్స్, జింక్, అలాం, సెమీకండక్టర్లన్నీ ఈ జాబితాలోకి రావడం జరిగింది. ఫార్మా రంగంలో ఈ టారిఫ్ నుంచి మినహాయింపు జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ప్రపంచ దేశాలపై టారిఫ్ ప్రభావం ఏ విధంగా పడింది అనే వీడియో చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్.